యేసు ప్రభు వాడిన గాడిదకు మాత్రమే విలువ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఆయన పరిశుద్ధుడు. చెప్పడు కూడా నాన్న పదమా వినండి, ధ్యాస పెట్టండి, ఇక్కడే ఉండండి. మనుషులు ఎక్కడో మనసులు ఎక్కడెక్కడో పెట్టి రామాకండి, వస్తే ప్రయోజనం ఉండదు. దేవుడు పరిశుద్ధుడు. ఈ గాడిద పిల్ల పరిశుద్ధతగా దానికి ఇప్పుడు వచ్చింది విలువ చెప్పండి. మెస్సయ్య గాడిద మీద ఎక్కగానే ఈ లోకరాజును మోయండి, విలువ వస్తుందా? విలువ వస్తుందా? రాదు. ఈ లోకరాజును మోస్తే విలువ రాదు. పరలోక రాజ్యమును కలిగిన రాజు అయిన మెస్సయ్యను మోస్తే విలువ. స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మన మెడలో కొంతమందిని మోస్తుంటాం, కొన్ని దండలు వేసుకుని, వాటి వల్ల మనకి ఇల్లు వస్తా. కొంతమంది వెండేసుకొని, కొంతమంది బంగారం వేసుకొని, కొంతమంది డైమండ్ వేసుకొని, లేదా కొంతమంది మనుషుల చేత చేయబడిన రేఖలు రాసిన అవి నల్లతాళ్ళు, ఎర్రతాళ్ళు, పసుపు తాళ్ళు వేసుకొని తిరుగుతూ ఉంటారు. వీటి వల్ల వాడికి ఏమి ఘనత వస్తుందా చెప్పండి? రాజు యేసయ్య విలువ మనిషి గ్రహించలేకపోతున్నాడు. గాడిద ఆనందపడిందండి. స్తోత్రం వందనాలే. ఏ విలువ వస్తుంది? యేసయ్య వలన ఎవరికి విలువ వస్తుంది? గాడిదకి విలువ వచ్చింది. ఇప్పుడు లోక సంబంధంగా బ్రతికే నీకు మారు మనసు పొందిన తర్వాత నువ్వు ఏ గాడిద విన్నావు? తెలీదా? మీరు ఏ గాడిదలో ఏంటమ్మా నోట్ల గల్ల ముక్క పెట్టుకుని వచ్చేయండి. నోరు లేదా? మరే నడుచుకుంటే గొడ్లో చూసినట్టు నోరే చెప్పు. ఏ గాడిద ఇప్పుడు మనం? గట్టి చెప్పండి. యేసును మోసే గాడిద. యేసును మోస్తున్న గాడిదకి ఆనందం వచ్చింది. అంతేకాదు, గాడిదకి కింద నడవనిచ్చారా? వాళ్ళ పట్టు వస్త్రాలు కూడా మర్చిపోయి నేల మీద పరిచారండి.